నమస్తే. లోక్సభ ఎన్నికల వేళ అధికార పార్టీ మీద ప్రతిపక్ష నేతలు వరుసగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక సవాల్ విసురుతున్నారు. సవాల్ను స్వీకరిస్తామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనతో పాటు గాంధీభవన్ లో రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పరిగి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. రామ్మోహన్ రెడ్డి గారు, నిజంగా హరీష్ రావు గారు సవాలైనా కేటీఆర్ గారు సవాలైనా స్వీకరిస్తారా మీరు? హరీష్ రావు సవాలైనా కేటీఆర్ సవాలైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 10 ఏళ్ల లోపల మన రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి మన రాష్ట్రాన్ని విధ్వంసం చేసి 100 సంవత్సరాలు మనం వెనుకబడే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. వాళ్ళతో చర్చకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. కానీ నిజంగా అంటే కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు, మాజీ మంత్రి గారు మొగానివి అయితే 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేయాలంటున్నారు. నిజంగా ఈ కామెంట్ ఎట్లా చూస్తారు? నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహోరాత్రులు కష్టపడి రోజుకు 18 గంటలు కష్టపడి రాష్ట్ర రెవెన్యూని ఏ విధంగా పెంచుకోవాలి, దుబారాన్ని ఏ విధంగా తగ్గించాలి అన్న విషయంలో ఎన్నోసార్లు మాకు చర్చల్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా తను పొదుపు చేసి ఆ యొక్క డబ్బుని పేద రైతాంగానికి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా 15 ఆగస్టు రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రైతాంగానికి ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పిండు. దానికి ఎలాంటి దానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ఈ యొక్క 15 ఆగస్టు డ్రామా ఆడుతున్నారు. అనంతరం మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉంటాయి, ఎన్నికల కోడ్ వస్తుంది, సో ఇట్లా సస్టైన్ చేసుకుంటూ పోతా అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తాం. ఎందుకంటే ఇది ప్రజల పైన, ప్రభుత్వం పైన, అభివృద్ధి పైన కుంటుపడే విధంగా ఉంది. కాబట్టి ఈ రిజల్ట్ రాకముందే సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, అవసరమైతే మున్సిపాలిటీలకు కూడా వాళ్ళ సమయాన్ని కుదించైనా సరే ఒకే రోజు ఎన్నికలు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సుపరిపాలన అందించడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మాకు ఎమ్మెల్యేలకు స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు 12 సీట్లు ఇవ్వండి, అటు ఢిల్లీ కావచ్చు, ఇటు గల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతా, మీ తరఫున ప్రశ్నిస్తా ప్రతిపక్షంగా అంటున్నారు కేసీఆర్. 12 సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్ కి? మాకున్నటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారం మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, ఎంతో మంది వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు మీరు చూస్తున్నారు, టికెట్ ఇచ్చినాక కూడా ఆ టికెట్ వాళ్ళ ముఖం మీద కొట్టి ఉత్తరం రాసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లోపల నాణ్యత లేకుండా నిర్మించి రైతాంగాన్ని మోసం చేశారు. మీరు అక్కడ బీజేపీకి మీరు అన్ని చట్టాలు వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలకు, అది రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు కానీ ఆగా మేఘాల మీద చార్టెడ్ ఫ్లైట్లలో పంపించి సపోర్ట్ చేసి బేషరతుగా మన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. మీరు అక్కడ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులో జాతీయ హోదా ఇస్తే కనీసం మీరు డిమాండ్ కూడా చేయలేదు అన్నది ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, నాయకులు రాజీనామాలు చేసి మా ప్రభుత్వంలో చేయడం అనేది మీరు గమనిస్తున్నారు. రాజీనామాలు చేస్తా ఉన్నారు, కారు దిగి కాంగ్రెస్ గూటికి వస్తున్నటువంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాంబు పేల్చే ప్రయత్నం చేస్తారు. 20-25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు, ఏడాదిన్నరలో ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. ఆ టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు మీరు ఎవరైనా ఉన్నారా? మీకందరికీ తెలిసిన విషయమే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలే లెటర్లు రాసి పడేస్తుంటే ఆ పార్టీలోకి ఎవడైనా పోతాడా? అది మునిగిపోయే ఒక పడవ లాంటిది. అది అందులో ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. అది కొన్ని రోజులు అయితే ఆ దుకాణమే బంద్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు మహారాష్ట్రకు పోయి దుకాణం పెట్టి బంద్ అయిపోయింది. తెలంగాణలో కూడా వాళ్ళు బంద్ చేసుకొని ఈ యొక్క ఆగస్టు 15 తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ దుకాణమే బంద్ చేసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక్క మాట, గతంలో బీజేపీ నాయకులు రాజసింగ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, చాలా మంది కామెంట్ చేశారు, డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటున్నారు. మరోవైపు కేటీఆర్ లాంటి, కేసీఆర్ లాంటి వాళ్ళేమో బీజేపీలో జరిగిన మొట్టమొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని కామెంట్ చేస్తారు. నిజంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతున్నది? ప్రభుత్వం ఉంటుందా, పోతుందా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు 6 పథకాలు మేము దశల వారీగా ఇస్తూ పోతున్నాం. ఎన్నికల కోడ్ రావడం, 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడం, ఇంకా అవినీతి విషయాలు ఎన్నో బయటపడడం, ఈ అన్నిటి మూలంగా కొంత జాప్యమైనప్పటికీ కూడా ప్రజలందరికీ మేము పల్లెకి వెళ్తున్నాం. నేను 4 ఎలక్షన్లు కొట్లాడినా, రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన, దగ్గర 25,000 నా పార్లమెంట్లోనే హైయెస్ట్ మెజార్టీ నాకు వచ్చింది. చెవెల పార్లమెంట్లో ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి. నిన్ననే మా రంజిత్ రెడ్డి గారు తీసుకెళ్లి కుల్కచర్లో మీటింగ్ పెట్టిన
అక్కడ ఎవరైనా సరే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మమ్మల్ని అడుగుతలేరు, ఏదో 3 నెలలు అయిపోయింది మీరు ఇస్తామన్నది ఇయ్యలేదని అడుగుతలేరు. ఎందుకంటే 5 ఏండ్ల పీరియడ్కి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ 2-3 నెలలనే ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. వాళ్ళు కూడా ఎన్నో ప్రభుత్వాలను చూసారు, ఎన్నో హామీలను చూసారు, ఎన్నో మేనిఫెస్టోలను చూసారు. బీఆర్ఎస్ను 10 ఏళ్ళు చూసారు, బీజేపీని 10 ఏళ్ళు చూసారు. మేము చేసిన అభివృద్ధి ఏందన్నా చూసారు. మా పార్లమెంట్లో చెవెళ్ళ పార్లమెంట్లోనే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం మేము పోతున్నామంటే అదే చూస్తాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సోనియా గాంధీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేసారు, నేను ఉన్నా రోజు ప్రోగ్రాంలో. మా శంకర్పల్లికి పక్కనే ఐఐటి హైదరాబాద్ కంది సంగారెడ్డి దగ్గర, అది కూడా సోనియా గాంధీ గారి ఫౌండేషన్ చేసింది, నేనున్నా. సో హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. బీజేపీ వాళ్ళు ఏదైనా ఒకటి చేస్తే ఒకటి చెప్పమని చెప్పాలి. రీజనల్ రింగ్ రోడ్ చేసే అవకాశం ఉండే ఈ 10 ఏళ్లలో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సంయుక్తంగా భూసేకరణ వీళ్ళు చేయాలి. కానీ వీళ్ళు భూసేకరణ చేయరు, వాళ్ళు ప్రాజెక్టులు కట్టరు, ఒకరి మీద ఒకరు దుమ్ము వేసుకున్నట్టు నటన చేస్తారు. మేము చేసినవి కండ్లకు కనబడ్డట్టు కనబడుతున్నాయి హైదరాబాద్ చుట్టుముట్టు. ఒక్కటంటే ఒకటి చెప్పమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్. మీరు చేసింది ఏంది? మన హైదరాబాద్ చుట్టుముట్టు హైదరాబాద్కు మీరు ఏం చేసారు? ఒక్కటంటే ఒకటి చెప్పుకోవడానికి లేదు వాళ్ళకు. ఈరోజు పరిస్థితి ప్రజలకంతా చాలా క్లారిటీగా ఉంది. ఇది వాళ్ళు మాట్లాడుతున్నది 5 ఏళ్ల ఎలక్షన్కు ముందు మాట్లాడేటువంటి భాష 2-3 నెలలకే మాట్లాడుతున్నారంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి భావన ఎట్లా ఉన్నది, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నది ప్రజలంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2-3 నెలలు కాలేదు, అయినా సరే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో ఉన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏమున్నా కూడా బీఆర్ఎస్ కు 0 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకున్నారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.